ఓం నమో శివాయ. అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం రోజున 2025 సాయంత్రం 8 గంటలకు ఉప్పు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, మందార పువ్వులు తెలుసు కదండి, ఎర్రగా ఉంటాయి. 3 పిడికిల ముగ్గు తీసుకోండి. 3 పిడికిల ముగ్గు తీసుకోండి. ముగ్గు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే కల్లాపేసి ముగ్గు పెడతాం. అలాగే నేను చెప్పిన విధంగా రెడీ పెట్టుకోండి. మొదటిగా చెంబు తీసుకుని అందులో పసుపు, కుంకుమ, 3 పిడికిల ముగ్గు వేయండి. వేసి బాగా కలపండి. ఆ నీళ్ళు వేరే కలర్లో చేంజ్ అవుతాయి. అయిన తర్వాత అలాగే 3 పిడికిల ఉప్పు, ఒక కొబ్బరికాయ కవర్లో పెట్టి కట్టి పక్కన పెట్టుకోండి. అవి సెపరేట్గా నీళ్ళలో కలుపుకోండి. ఇవి సెపరేట్గా పక్కన పెట్టుకోండి. సెపరేట్గా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న కుంకుమ, పసుపు నీళ్ళు, అలాగే కొబ్బరికాయ 2 ఇంటి చుట్టూ 3 సార్లు తిరగాలి. మళ్ళీ ఒకసారి వినండి. ముందుగా కలుపుకున్న వాటరు, కుంకుమ, పసుపు నీళ్ళుని, అలాగే కొబ్బరికాయ, ఉప్పు కవర్లో కట్టుకున్నాము కదండి. ఈ 2 పట్టుకుని ఇంటి చుట్టూ 3 సార్లు తిరగాలి. ఇంటి చుట్టూ 3 సార్లు తిరగాలి. ఆ పని చేసేటప్పుడు పిల్లలు దూరంగా ఉండాలి. అలాగే ఎవరికి తెలియకూడదు. బయటి వారికి మాత్రం అస్సలు తెలియకూడదు. 3 సార్లు ఇంటి చుట్టూ తిరిగిన తర్వాత 3 సార్లు ఇంటి చుట్టూ తిరిగిన తర్వాత ఇంటికి దూరంగా ఎవరు తిరిగిన ప్రదేశాల్లో ఇవి అక్కడ పెట్టి వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చి తలస్నానం చేసి లోపలికి వెళ్ళి, అదేనండి ఇంటి లోపలికి వెళ్ళి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర 10 నిమిషాలు కూర్చుని మనసులో ఓం లక్ష్మీ దేవాయ నమః అని 16 సార్లు జపించాలి. ఏమనాలండి? లక్ష్మీ, ఓం లక్ష్మీ దేవాయ నమః అని 16 సార్లు జపించాలండి. అలాగ 3 వారాలు తర్వాత మీ ఇంటికి పట్టిన చెడు దృష్టి, కనుదృష్టి తొలగిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. అలాగే మీరు ఏ పని అనుకున్నా జరుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నా మాట మీద నమ్మకం లేదు కదండి మీకు? 3 వారాలు మీరు చెయ్యండి. మీకు తేడా కనబడకపోతే నా ఛానల్ని మీరు చూడవద్దు. నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.